మన జిల్లాకి కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు. ఇతను కాలేజీలో చదివే రోజుల్లో ఈ అమ్మాయిని ప్రేమించి ధనవంతులలాగా కాకుండా ఒక పేదవాళ్ళలాగా పెళ్లి చేసుకున్నాడు. అలాగే మన పల్నాడు జిల్లాకి అతి ముఖ్యమైన పని మీద ఇక్కడికి పోస్టింగ్ చేయించుకొని ఇక్కడికి వచ్చాడు. ఈయన గారు ఎప్పుడు ఇంతే, రెడీ ఉండవే అంటారు, బయటకు వెళ్దామంటారు. సరే కదా రెడీ కూర్చొని ఫోన్ చేస్తే చాలు, ఇదిగో ఇలా బిజీగా ఉన్నాను రావడం లేట్ అవుతుంది అంటారు. పేరుకే కలెక్టర్ భార్యను, ఏ సుఖం ఒక ముద్దు ముచ్చట లేదు విధవ జీవితానికి. సీత ఈయన గారి దాసలో పడి ఈయన లేకపోయినా పక్కనే ఉన్నట్టు పిలిచినట్టు అనిపిస్తుంది. ఈ మట్టి నీ ప్రక్కనే ఉన్నాను. ఏదండి ఎక్కడున్నారు? అయితే మూసుకో, నీ కంటికి కనిపిస్తా. కళ్ళు మూసుకోవాలా? సరేలేండి. సీత, ఏమిటండి ఇంత ఆలస్యం చేశారు? సీత, ఈరోజు ఫారెస్ట్ డెవలప్మెంట్ గురించి సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. అందుకే రావడానికి కాస్త ఆలస్యమైంది. ఈ రోజు మీ మీద నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా? అదే నీ నా పక్కన ఉండేనా. సీత, మీ ఆడవారి అందం అలిగినప్పుడు కోపం కలిగినప్పుడే కదా మరింత అందంగా చూడడానికి చూడముచ్చటగా కనిపిస్తారు మా కంటికి. అందుకేనా నెలకిలో ఒక 4 సార్లు నా కోపం కళ్ళారా చూడాలని సతవిధలా ప్రయత్నిస్తున్నారు. మీరు ముద్దులు అనుకున్నారు కానీ ఇది ద్వేష ముద్దులండి. సీత, ఈరోజు ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మన ఫస్ట్ నైట్ రోజు శోభనం గదిలోకి పాల గ్లాస్తో వచ్చిన కొత్త పెళ్లి కూతురులా ఉన్నావు. అప్పటికి ఇప్పటికీ నీ అందం ఏమాత్రం తగ్గలేదంటే ఒట్టు. ఆ నడుము చూడు, నెక్లెస్ రోడ్లా ఎంత నాజుగ్గా ఉందో. అబ్బా ఆపండి మీ పిచ్చి వేషాలు. ఇవి పిచ్చి వేషాలు కాదోయ్, ప్రేమ సరిగమలు, మనసు పలికే మౌన రాగాలు. ఇలాంటి మాయ మాటలు చెప్పే కాలేజీ రోజుల్లో నన్ను ప్రేమలో పడేశారు, మీ ముగ్గులో పడేలా చేశారు, 3 ముళ్ళు కూడా వేసేశారు. సీత, నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం, పూర్వజన్మ పుణ్యఫలం కూడాను. లేదండి, నీలాంటి మంచివారు నా భర్త రావడం నేను చేసుకున్న అదృష్టం. వచ్చే జన్మ కూడా మీరే నా భర్త కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. అవునా? అయితే ఈ రాజారాం నీకు ఒక బహుమతి గిఫ్ట్గా ఇవ్వబోతున్నా.